నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. తన కొడుకుకు ఎలాంటి పదవులు ఆశించకుండా అధికార పార్టీలో చేరుతున్నామని ఆయన అనౌన్స్ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్ ఏదైనా పదవి ఇస్తే తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 14న గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన మరో లేఖను రిలీజ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారన్నారు ముద్రగడ. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్ ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పనిచేస్తానని తెలిపారు. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందించాలని, ఆయనతో అభివృద్ధి పనులు చేయించాలనే ఆశతో ఉన్నానని ఆ లేఖలో తెలిపారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీగా బయలుదేరనున్నట్లు తెలుస్తుంది. వైసీపీ తరపున తన కుమారుడికి ప్రతిపాడు అసెంబ్లీ లేదా పిఠాపురం అసెంబ్లీ సీటు, తనకు కాకినాడ ఎంపీ సీట్ను ఆశించారు. అలాగే సీఎం వైఎస్ జగన్ తన ఇంటికి వచ్చి తనను ఆహ్వానించాలని ఆయన కోరుకున్నారనే ప్రచారం సాగింది. అయితే సీఎం జగన్ ముద్రగడ ఇంటికి వెళ్లలేదు. అలాగే ఆయన ఆశించిన ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ పార్లమెంట్ సీటుకు ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించారు. దీంతో వైసీపీలోకి తాను రానని, వైసీపీ నేతలెవరూ తనను సంప్రదించవద్దని ముద్రగడ సూచించారు. జనసేన నేతలు ఆయనను కలవడంతో ఆ పార్టీలో చేరే దిశగా అడుగులేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా తన ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించకపోవడం, పొత్తుల్లో భాగంగా 24 సీట్లనే తీసుకోవడం వంటి చర్యల ద్వారా ముద్రగడ ఘాటుగా స్పందించారు. ఇటీవల పవన్ ను ఉద్దేశించి లేఖ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించడం, ఇందుకు ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. ఇప్పటికే ముద్రగడ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లో పనిచేశారు. ఏ పార్టీలోనూ కుదురుగా ఉండలేకపోయారు. ఇప్పుడు వైసీపీలో చేరుతున్నా ఆయన అందులో ఎన్నాళ్ళు ఉంటారో చూడాల్సిందే.